కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి పండ్ల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో కొన్ని సమస్యలు వస్తున్నాయన్న మంత్రి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పత్తి, పామాయిల్ దిగుమతిపై సుంకాలు తగ్గించడంతో రైతులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. డీజిల్ సరఫరాలో ఇబ్బందుల కారణంగానే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరిగిందని ఆరోపించారు. రైతాంగం యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రతి వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి అన్ని పండ్లు, పూలు, మాంసం, అన్ని వస్తువులు, తినుబండారాలకు సంబంధించినటువంటి ప్రతి వస్తువుని ఇక్కడి నుంచే మార్కెట్ అయ్యేటటువంటి విధంగా ఈ మార్కెట్ రూపుదిద్దుకుంటుంది. భారతదేశంలో ఏ ప్రభుత్వం తలపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతాంగ శ్రేయస్సు కోసం 1,00,000 కోట్లు ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా రైతాంగానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగానే పరిపాలన కొనసాగిస్తూ రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా ఆగిపోయినటువంటి అన్ని వ్యవసాయ కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పదే మేము డిమాండ్ చేస్తున్నాం. మా రైతులు పండించేటటువంటి పంటలకి గిట్టుబాటు ధరతో పాటు ఎంఎస్పీ ప్రకటించడమే కాదు, మీరు దాన్ని మేము ప్రొక్యూర్ చేసినటువంటి పంటల్ని మీరు కొనుగోలు చేసి వాటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి బాధ్యత భారత ప్రభుత్వం తీసుకోవాలి.